నామమున మీ అందరికీ నా నమస్కారములు. మీరు శాంతి సమాధానములతో సంతోషంగా జీవించాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మనము ప్రార్థన అనే విషయం గురించి ధ్యానించుకుందాం. పునీత మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో చదివినట్లయితే, యేసు ప్రభువు వేకువజామున లేచి నిర్జన ప్రదేశముకు వెళ్ళి ప్రార్థించడం మనం చదువుతాము. యేసు ప్రభు ప్రార్థన చేయడం అవసరమా అని అంటే అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభు దేవుని కుమారుడు. కానీ యేసు ప్రభువు ఎందుకు ప్రార్థన చేశారంటే మనకు ఒక ఆదర్శనంగా ఉండాలని యేసు ప్రభు ప్రార్థన చేశారు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ప్రార్థన చేయడం మనం చదువుతాము. దావీదు మహారాజు ప్రతిరోజు క్రమం తప్పుకోకుండా 7 సార్లు ప్రార్థన చేయడం మనం చదువుతాము. దానియేలు ప్రవక్త ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేయడం మనం చదువుతాము. ఇలాగా అనేక మంది ప్రార్థన చేసి తమకు కావలసినవన్నీ పొందుకున్నారు. ప్రార్థన అంటే మనం ఏమనుకుంటామంటే చర్చికి వెళ్ళి ముసుగు వేసుకుని మోకరించి కళ్ళు మూసుకుని చేతులు జోడించి ప్రార్థన చేయడమే ప్రార్థన అని. కానీ ఈరోజు మీతో చెప్పేదేమనగా, ప్రార్థన మనము ఎక్కడైనా ఎప్పుడైనా ఏ పరిస్థితిలోనైనా ప్రార్థన చేయవచ్చు. ప్రార్థన ఎవరైనా చేయవచ్చు. చిన్నవారు, పెద్దవారు, పేదవారు, ధనికులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అని చాలామంది ఎవరైనా ప్రార్థన చేయవచ్చు. సాధారణంగా ఒక సహాయం చేయడానికి మనకు డబ్బు లేదా అధికారం లేదా వస్తువులు అవసరం. కానీ ప్రార్థనా సహాయం చేయడానికి ఇవన్నీ అవసరం లేదు. ప్రార్థనా సహాయం మనం ఎవరికైనా ఎప్పుడైనా ఏ పరిస్థితిలోనైనా ప్రార్థన చేయవచ్చు. కాబట్టి మనం ప్రతిరోజు ప్రార్థించాలి. మనం మన కోసం, మన కుటుంబాల కోసం, మన సంఘం కోసం, మన దేశ నాయకుల కోసం, వ్యాధిగ్రస్తుల కోసం, మరణించిన వారి కోసం, ఇలాగా అనేక మంది కోసం ప్రార్థన చేయవచ్చు. ప్రార్థన చేయడానికి ఒక షరతు అంటూ లేదు. ప్రార్థన చేయడానికి ఒక సమయం అంటూ లేదు. ప్రార్థన దేనికోసమైనా చేయవచ్చు. ప్రార్థన చేయడం ఎందుకంటే ప్రార్థన చేయడం ద్వారా మనం దేవునితో మన సంబంధం బలంగా ఉంటుంది. మనకు కావలసినవన్నీ పొందుకోవచ్చు. కాబట్టి ప్రార్థన చేయడానికి ఒక సమయం, సందర్భం అంటూ లేదు. ఒక తల్లి తన బిడ్డతో మాట్లాడడానికి ఎలాంటి షరతులు విధించదు. అలాగే తన తండ్రి తన బిడ్డ ఆలనా పాలన చూపడానికి ఒక సమయం కేటాయించరు. దేవుడు మనకు ఒక తల్లిలాగా, తండ్రిలాగా ఉన్నారు. దేవుడు ప్రతిరోజు ప్రతి చోట మనతో ఉంటారు. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను మరియు నన్ను ప్రార్థన చేయడానికి పిలుస్తున్నారు. ఈ రోజు నుంచి మనం ఒకరికొకరు ప్రార్థన చేసి సంతోషంగా జీవించుదాం. ధన్యవాదాలు.